2024లో ప్రజా తీర్పు తర్వాతైనా రాజధాని రైతులకు క్షమాపణ చెప్పకుండా జగన్ ఇప్పటికీ హేళనగా మాట్లాడడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ అహంభావం చూసి జనం చీత్కరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా జగన్ మాట్లాడడం చూస్తుంటే సిగ్గుగా ఉందన్నారు. మాట మీద నిలకడలేని జగన్ లాంటి వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని కన్నా అన్నారు. అమరావతి రైతులకి రాష్ట్ర ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి నిన్న పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే వ్యంగ్యంగా చెబుతాడు మావి గన్ అంట. అసలు కనీసం పరిజ్ఞానం ఒక రాజకీయ నాయకుడికి ఓనమాలు చదువుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా నీకు లేని పరిజ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయలేదా? ఏం చేశావు? పోనీ 3 రాజధానులు అన్నావు. కర్నూలులో కనీసం హైకోర్టుకి ఒక రోజన్నా అసెంబ్లీలో రిజల్యూషన్ చేసావా? చేయలేదుగా. మాటలు చెప్పి మభ్యపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఇంకా ఇవాళ మీరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లియర్ గా అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయం మీద గౌరవం లేకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీకు ఏమాత్రం ప్రజాభిప్రాయం మీద నమ్మకం ఉంటే అమరావతి రైతులకు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ